చికెన్ చౌకగా వస్తుందని బ్యాచిలర్ బాయ్స్ అంతా కలిసి మళ్ళీ రూమ్ లో చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం. మాలో వంట వచ్చిన వంటగాడు మా మిల్క్ బాయ్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంకా యుద్ధం మొదలు పెట్టాడు. ప్రతిసారి చికెన్ రైస్ కాంబినేషన్ బోర్ కొట్టేస్తుంది. అందుకే ఈసారి చికెన్ లోకి చపాతీ ప్లాన్ చేశా. ఇంకా మా హేమంత్ గారు సిట్టింగ్ చేసి సీరియస్ గా చపాతీ పిండి కలిపేస్తున్నాడు. కోటిగాడు ఉండలు చేస్తుంటే ఆటగాడు పెన మీద చపాతీతో ఆట ఆడుతున్నాడు. వీళ్ళని చపాతీ రౌండ్ గా చేయరా అంటే చపాతీకి చెప్పుకోలేని చోట 4 పంచర్లు పెట్టాడు. మేమందరం ఇక్కడ కష్టపడుతుంటే వాళ్ళిద్దరు రూమ్ లో సెల్ ఫోన్ తో రొమాన్స్ చేసుకుంటున్నారు. పిండి కలపరా అంటే అది వదిలేసి ఫోన్ పట్టుకొని డాన్స్ చేస్తున్నాడు. వీడు కోటిగాడు ఉల్లిపాయలు కట్ చేస్తా ఉల్లిపాయల పవర్ గేట్ చేస్తున్నాడు. అయినా వీళ్ళు చపాతీలో తినడానికి సగం ఉల్లిపాయ కట్ చేయాలంటే పానీపూరి కట్ చేసినట్టు చిన్న చిన్న ముక్కలు కట్ చేశాడు. ఇంకో పక్క మా మిల్క్ బాయ్ చికెన్ జెట్ స్పీడ్ తో వండేస్తున్నాడు. ఇంకో పక్క చికెన్ లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి దాన్ని బాగా కలిపేసి దాని మీద మూత పెట్టేసి అలా 10 నిమిషాలు వదిలేద్దామంటే మా వాళ్ళు ఊరుకోరుగా. వీడైతే ఎప్పటికెలా 4వ సారి తింటున్నాడు. వాడే అనుకుంటే వీడు వాడికన్నా తోపు. వాడైనా కనీసం ప్లేట్ లో పెట్టుకున్నాడు. వీడైతే గంట పెట్టుకుని డైరెక్ట్ గా మింగేశాడు. దెబ్బకి నోరంతా కలిపోయింది. చపాతీలోకి తినడానికి ఉల్లిపాయలు నిమ్మకాయలు కట్ చేసాం. అలాగే చపాతీ చేయడం కూడా అయిపోయింది. ఇంకో వైపు కర్రీ చేయడం కూడా అయిపోయింది. ఇంకా అందరం కలిసి రౌండ్ అప్ వేసి చపాతీలోకి చికెన్ కలుపుకొని తినేసాం అనమాట. ఈనాటి ముఖ్యాంశాలు ఇవే. మరి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోవద్దే. వెళ్ళొస్తా.